ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ప్రముఖ సంస్థ వంటి మైక్రోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ లేకపోతే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక స్పెసిఫిక్ జాబ్ రోల్ కోసం 6 మంత్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసి ఫుల్ టైమ్ జాబ్స్ కింద కన్సిడర్ చేసుకునే విధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి డేటా సెంటర్ ఇన్వెంటరీ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. కంపెనీ లొకేషన్ అదేవిధంగా వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీలో మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. వర్క్ సైట్ వచ్చేసి ఆ మైక్రోసాఫ్ట్ ఆన్ సైట్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సప్లై చైన్ ప్రొఫెషన్ కింద వచ్చేసి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కింద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ కావచ్చు టెంపరీ బేస్డ్ కింద అయితే ఉండదన్నమాట. సో మీరు వన్స్ జాబ్ వస్తే ఫుల్ టైం కింద చేయాల్సి అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వస్తే ఎవరైతే హై స్కూల్ డిప్లొమా లేకపోతే 6 మంత్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంటర్న్షిప్ ఇన్వెంటరీ మ్యాన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఆ రిలేవెంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చెక్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ విత్ వేర్ హౌస్ సప్లై ఇంకా ఏదైనా బేసిక్ క్వాలిఫికేషన్ ఉండి దాంతోపాటు వన్ ఇయర్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి వేర్ హౌస్ కావచ్చు, లేకపోతే మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఐటీ, లాజిస్టిక్ రిలేటెడ్ ఉంటే కనుక మీకు బెనిఫిట్గా అయితే ఉంటుంది. లేకపోతే రిలవెంటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా లెంతీ టాపిక్స్ కాబట్టి లింక్ ఇస్తాను డైరెక్ట్గా. ఆ లింక్ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. సో మనకి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో హైదరాబాద్ లొకేషన్ ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ జాబ్స్ అనమాట. అప్లై చేసుకోండి. అప్లై లింక్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే గూగుల్ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ నుండి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ఇది కూడా కంప్లీట్ అయితే చేయవచ్చు. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మనకి ఎస్ఎన్పి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సమ్మర్ ఇంటర్న్ కింద క్వాలిటీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎస్ఎన్పి గ్లోబల్ కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సమ్మర్ ఇంటర్న్ కింద జాయిన్ అవ్వచ్చు. మీకు క్వాలిటీ ఇంజనీరింగ్ అనే రోల్ కింద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6 మంత్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో గ్రేడ్ లెవెల్ వచ్చేసి 5 మెన్షన్ చేయడం జరిగింది. ద రోల్ వచ్చేసి సమ్మర్ ఇంటర్న్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న కంపెనీ నుండి. సో దానికి సంబంధించిన కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా యొక్క వెబ్సైట్ మెన్షన్ చేయడం జరిగింది. లైక్ మనకి డెవలప్ ఆటోమేషన్ అండ్ పర్ఫార్మెన్స్ స్క్రిప్ట్స్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ ప్లాన్స్, వర్క్ ఇన్ పార్ట్నర్షిప్, ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఎఫిషియెంట్ సొల్యూషన్ ఫర్ వెబ్ సర్వీసెస్ ఇలా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి పైథాన్ కావచ్చు, సి కావచ్చు, జావా కావచ్చు, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు నాలెడ్జ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. 24/7 ఎన్విరాన్మెంట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.